హాయ్ అండి. 2 మినిట్స్‌లో మ్యాగీలాగా 5 మినిట్స్‌లో చికెన్ కర్రీ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇక్కడ ప్లేట్‌లో కనిపిస్తున్నాయి కదా మనకి. చికెన్ కడిగి నీట్‌గా అక్కడ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టుకోవాలి. టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగేసేయాలి. ఇంకా కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, పెరుగులో ఇప్పుడైతే నేను పసుపు, కారం, ధనియా జీలకర్ర పౌడర్, గరం మసాలా, అలానే చికెన్ మసాలా అన్నీ కలిపేసి పెరుగులో కలిపేసి పెడుతున్నానండి. మసాలాలు మాడకుండా ఉంటాయి, తొందరగా ఫ్రై అవుతాయి. అందుకని నేను అలా రెడీ చేసి పెట్టాను. ఇప్పుడైతే స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేసేద్దాం. ఆయిల్ అయితే మనం తీసుకుంటున్న చికెన్ క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసేద్దాం. ఆనియన్స్ ఫ్రై అవ్వడంలో కూడా చికెన్ టేస్ట్ అనేది వస్తుందండి. బాగా ఆయిల్లో ఫ్రై అయితే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేయాల్సిందేనండి. బ్రౌన్ కలర్లో ఫ్రై అయితేనే చికెన్ కర్రీలో టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడైతే సాల్ట్ వేసేస్తున్నాను, తొందరగా ఫ్రై అవుతాయి కదా దానికోసం. ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు టమాటా కూడా వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి, టమాటా కూడా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేద్దాం. కొబ్బరి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత పెరుగులో మనం మసాలాలన్నీ కలిపి పెట్టాం కదా, అది కూడా వేసి ఫ్రై చేద్దాం. అదిగోండి పెరుగులో మసాలాలన్నీ కలిపాను కదా, అది వేస్తున్నాను. అది ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసుకొని కలిపేసుకుందాం. ఒకసారి చికెన్ అంతా బాగా కలిపేసిన తర్వాత కొంచెం ఫ్రై అయితే 5 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిస్తే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. బాగా కలిపేసి కుక్కర్ మూత పెడదాం. కావాలంటే ఇప్పుడే ఒక్కసారి ఉప్పు కారం అంతా ఒకసారి టేస్ట్ చూసేసుకొని కావాలంటే యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మీకు కర్రీ చూపిస్తాను. ఓకే రండి, 4 విజిల్స్ అయితే వచ్చేసినాయి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేశాను, మళ్ళీ కుక్కర్ విజిల్ తీసి కర్రీ అయితే రెడీ అయింది. గ్రేవీ